I would now like to call Mr. Yadagiri Shekhar Rao, Chief Advisor, Telangana Recognized School Management Association, to please share his knowledge and expertise on the subject matter. Sir, please. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, గత సంవత్సరమే టైమ్ టు గ్రో లాస్ట్ ఇయర్ ఇక్కడే హైదరాబాద్లో చాలా చక్కటి ప్రోగ్రాం, ముఖ్యంగా ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, ట్రస్మాతో కనెక్ట్ అవ్వడం, కొలాబరేట్ అవుతూ తెలంగాణలో కాకుండా బెంగళూరులో వివిధ రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ట్రస్మా హ్యావింగ్ 10,000 స్కూల్స్ స్టేట్ బోర్డులో, అలాగే నియర్లీ 2.5 lakhs టీచర్స్ ఉన్నారు, ఒక 35 lakhs స్ట్రెంత్ ఉంది, స్టూడెంట్ స్ట్రెంత్ ట్రస్మా స్కూల్స్లో. ముఖ్యంగా ఈ అజయ్ గారు ఉన్నప్పుడు, సార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక ఫైర్ గురించి వెళ్ళినప్పుడు ఎన్ఓసి సందర్భంగా 2009 స్కూల్స్ బిఫోర్ ఆ ఫైర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సార్. జనరల్గా రికగ్నిషన్ రెన్యువల్ కావాలన్న కొత్త స్కూల్స్కు తెలంగాణ గవర్నమెంట్ భారతదేశంలో మొట్టమొదటిగా తీసుకున్న స్టెప్ అది. ఆ ఫైర్ అనేది ఎన్ఓసి అనక లేకున్నట్లయితే పర్మిషన్స్ రావు, రికగ్నిషన్స్ రావు, రెన్యువల్ కూడా కావు. ఇట్లాంటి ఎన్ఓసీల ద్వారా నాట్ ఓన్లీ స్టేట్స్ స్కూల్స్, ఈవెన్ సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ఈ, డిఫరెంట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇట్లాంటి ఎన్ఓసీలు అనేవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఆ పర్మిషన్ సర్టిఫికేట్ కూడా చాలా ఇబ్బందులు. సో మరి ఇప్పుడు ఈరోజు ప్రిన్సిపల్స్ అందరికీ కూడా మనం చూస్తా ఉన్నాం, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామంది పిల్లల లోపల మార్పు వచ్చేసింది, చేంజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం మార్కులు అండ్ సబ్జెక్టు, బుక్స్ రీడింగే, బుక్స్ చదివితేనే మార్కులు వస్తాయనే ఆలోచన విధానంతో గతంలో వెళ్ళాం. కానీ ఇప్పుడు అంతా కూడా ప్యాషన్ అంతా మారింది. తల్లిదండ్రుల లోపల కూడా మార్పు వచ్చింది, టీచర్స్ లోపల కూడా మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు టైమ్ టు గ్రో కొంత ఇన్నోవేటివ్గా ప్రిన్సిపల్స్ ట్రైన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. మరి దీని మీద చాలామంది నిష్ణాతులు కావచ్చు, నిపుణులు కావచ్చు ఆలోచన చేస్తూ ఉన్నారు. మార్కులే ముఖ్యం కాదు, పుస్తకాలే ముఖ్యం కాదు, మనుషుల్ని చదవడం, సమాజాన్ని చదవడం, అలాగే దేశాన్ని చదవడం, మన సంస్కృతిని చదవడం, మన సాంప్రదాయాలను చదవడం, ఇవన్నీ అవసరం అనేది ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇవి కనుక పిల్లలు నేర్చుకున్నట్లయితే ఎప్పుడైతే సమాజాన్ని, మనుషుల్ని చదువుతారో పిల్లల లోపల మార్పు వస్తుంది. పిల్లల లోపల మార్పు రావడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని కొరకే మనకు ట్రైనింగ్, శిక్షణ ఇవన్నీ అవసరం అండి. దీనికి ప్రత్యేకంగా పుస్తకాలు లేవు. దీనికి మార్పు రావడం కోసం అంటే ఏదైతే ఒక జ్ఞానాన్ని, ఒక సాంప్రదాయాన్ని, సంస్కృతిని, ముఖ్యంగా విలువలతో కూడిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ని కానీ, మేనర్స్ కానీ, వీటికి అన్నిటికీ కూడా పుస్తకాలు లేవు. చూసి నేర్చుకోవడమే, అలాగే టీచర్ల ద్వారా నేర్చుకోవడమే. అలాంటి జ్ఞానాని కోసమే ఈరోజు మనం సమాజం ప్రాకులాడుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా దీనికోవాలనే ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. మరి వాటి మార్కులు లేనప్పుడు, బుక్స్ లేనప్పుడు పిల్లల లోపల ఆ ఇంట్రెస్టింగ్ ఉండదు. ఈవెన్ టీచర్ కూడా, సబ్జెక్ట్ టీచర్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు. చెప్తూ పోతుంటే అసెస్ చేయాలి. కాబట్టి మార్కులు అనేది ఉంటేనే పిల్లల లోపల ఒక తపన ఉంటుంది, టీచర్ కూడా ఒక తపన ఉంటుంది. మరి ఎలా దీన్ని ఎలా మనం సాధించడం, దీన్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయడం, దీన్ని పిల్లల లోపల నైతిక విలువలను తీసుకురావడం కోసం, ఒక ఎథిక్స్ను పెంపొందించడం కోసం సమాజంలో చాలా నీడ్ ఉన్నది అనేది మనందరికీ తెలుసు. కానీ ఏ సబ్జెక్ట్లో ఉంటుంది, ఇది సైన్స్లో ఉంటుందా, మ్యాథమెటిక్స్లో ఉంటుందా, సోషల్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా అనేది ఎక్కడ చూసినా దొరకదు మనకు. మరి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కరెంట్ లైఫ్లో, కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో, అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, అది ఎన్సీఆర్టీ కావచ్చు, ఎస్సీఆర్టీ కావచ్చు. గవర్నమెంట్ కూడా ఒక 4-5 years బ్యాక్ చాలా పుస్తకాలు ముద్రించి అందరికీ కూడా పంపించింది. కానీ దాన్ని ఎక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేయట్లేదు. దీన్ని ప్రత్యేకంగా ఈరోజు ట్రస్మా తెలంగాణలో జిఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఆల్రెడీ కరీంనగర్, ఆదిలాబాదు ఒక 400 మంది టీచర్స్కు కరీంనగర్లో, అలాగే
ఆదిలాబాద్లో కూడా ఒక 200 టీచర్స్కి మేము ఇంట్రొడ్యూస్ చేశాం. ఈ సమ్మర్ క్యాంప్స్ కూడా పెట్టాం. జిఆర్ ట్రస్ట్ ప్రజ్ఞ వికాస్ అనేది జిఆర్ ట్రస్ట్ ద్వారా జిఆర్ స్వామి గారి ద్వారా అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, దీనిపైన కూడా కొంత కంటెంట్ రాయడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా సైన్స్ సంబంధించింది కానీ, మ్యాథ్స్ సంబంధించింది కానీ, కొంత లాంగ్వేజ్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఎట్లా ఇంప్రూవ్ చేయడం, పిల్లల లోపల ఎలా ఇంట్రొడ్యూస్ చేయడం, పిల్లలకి నైతిక విలువల పైన ఆ దృష్టి ఎలా పెట్టడం, అసలు ఎథిక్స్ ఎక్కడుంటాయి, మానవుని యొక్క సంబంధాలు ఎక్కడుంటాయి, ఆ రిలేషన్ ఎందుకు పోయింది, ఆ రిలేషన్ ఎందుకు అవసరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు. అది చిన్నపిల్లల లోపలనే ఒక కథల రూపంలో ఒక స్టోరీస్ మనం ఎప్పుడో చూసాం. మహాభారతం, అలాగే రామాయణం, అలాగే గ్రంథాలలో చూసినట్లయితే ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ శ్లోకాలు ఎక్కడ ఎలా ఉచ్చారించాలి, మనము ఏ పని చేసినా ఒక ఉచ్చారణ అనేది చాలా అవసరం. మరి ఇవన్నిటినీ మనము మీరంతా ఇక్కడ ప్రిన్సిపల్స్ చాలామంది 90% ప్రిన్సిపల్స్ ఉన్నారు, అలాగే 10% మేనేజ్మెంట్ ఉండొచ్చు. ఇది పర్టికులర్గా సిటీకి సంబంధించిన స్కూల్సే ఉన్నాయి. నేను చూస్తూ ఉంటే ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్స్ కనబడతా ఉన్నాయి. మీ దగ్గర కూడా హైఫై వైట్ కాలర్ పేరెంట్స్ ద్వారా వచ్చే పిల్లలు బ్రీడ్ ఉంటారు మీరంతా, అంటే హై రేంజ్ పిల్లలు మీ దగ్గర. మరి అలాంటి పిల్లల్లో ఇలా డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, చెడు వ్యసనాలకు, దురలవాట్లకు ఎక్కువ మనం చూస్తూ ఉంటున్నాం. పేపర్లో దాదాపు మీడియా ద్వారా కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర విచ్చలవాడిగా మనీ ఉంటుంది, జాయ్గా ఉంటారు. సండే రాగానే ఎక్కడికొక్కడికి పిక్నిక్ కానీ డిఫరెంట్ టైప్ వెళ్దామని ఒక బర్త్డే చేస్తే 1 lakh ఖర్చు పెడతారు మినిమం. ఒక పిల్లోడు బర్త్డే వాడు 1 స్టైల్లో 1 పెన్స్ కానీ, బుక్స్ కానీ, వాడు ఏదైతే బ్యాగింగ్ చేస్తాడో ప్రతిదీ కూడా అట్రాక్టివ్గా, 1 డ్రెస్ ఎవ్రీథింగ్ కూడా డిఫరెంట్ లుక్ కనబడుతూ ఉంటుంది. మరి ఇదంతా కూడా రేపు పల్లెలకు బారుతూ ఉన్నది. మాదంతా గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇట్లాంటిదంతా కూడా సిటీ ఫోకస్ అవుతూ ఉంటుంది. ఈ ఫోకస్ కనుక రేపు త్రూఅవుట్ ది ఇండియా ఆల్రెడీ వెళ్ళిపోయింది. మనం కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత మనం అందరం గ్యాడ్జెట్స్ ఏదైతే ఫోన్స్ కానీ డిఫరెంట్ డిజిటల్ ద్వారా మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఆ డిజిటల్ ఏదైతే ఉందో ఇలా చాలా ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా నేను ఒక్కటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మార్క్స్, బుక్స్ అది కొలమానం కాదు, అది జీవిత లక్ష్యం కాదు. అది జీవితంలో ప్రేమ, ఒక మంచి మన భారతీయ సంపదను, మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ కల్చర్ను, మన కట్టు బొట్టు అనేది స్త్రీని గౌరవించడం. స్త్రీని ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ ఆ దేశం కానీ, ఆ వాడ కానీ చాలా గొప్పగా ఉంటుందని మనకు తెలుసు. మరి ఇలాంటి అన్నీ కూడా, ఈ పోకడలన్నీ కూడా ఆల్రెడీ గ్యాప్ వచ్చేసింది. తల్లిదండ్రుల మధ్యలో కూడా గ్యాప్ వచ్చేసింది. ఒక రెస్పెక్ట్కు లేకుండా పిల్లలు పెరుగుతూ ఉన్నారు. మరి ఇది అలానే కంటిన్యూ అయితే మనం ఇలాంటి వర్క్షాప్స్ ద్వారా ప్రిన్సిపల్స్ కానీ, టీచర్స్ కానీ మనం ట్రైన్ చేసినట్లయితే మన ఫ్యూచరు భారతదేశం అనేది ప్రపంచానికి ఒక నెంబర్ 1గా, ఇలా చాలామంది చెప్తా ఉన్నారు పొలిటీషియన్స్, మనం నెంబర్ 1 వస్తూ ఉన్నామని, అమెరికాని మించిపోతున్నామని. కానీ డబ్బులో కాదు, ఆస్తులో కాదు, ప్రాపర్టీలో కాదు, పిల్లలు కన్నమని కాదు, పిల్లలకి జీవితాన్ని ఇచ్చినమని కాదు, మన జీవన ప్రయాణంలో ఎంత చక్కటి సంస్కృతిని, ఎంత మంచి అలవాట్లను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ఆల్కహాల్కు, ఒక డ్రగ్స్కు, దురలవాట్లకు అలవాటు కాకుండా ఒక నిర్మాణాత్మకమైన, ఒక చక్కని భారతదేశాన్ని, సుసంపన్నమైన భారతదేశాన్ని, మానవుని ఒక సహజ గుణంతో ఉన్నటువంటి నిర్మాణాత్మకమైన మనం సమాజ నిర్మాతలం. మనం అందరం కూడా సమాజ నిర్మాతలం. మనము డాక్టర్ను, ఇంజనీర్ను ప్రతి ఒక్కరిని తయారు చేసేది మనమే. కాబట్టి సమాజ నిర్మాతలం. కాబట్టి మనకు ఒక మెథడ్, మంచి మేనర్, ఒక చక్కటి ఆలోచన, మార్కులు, పాసు, పుస్తకాల కన్నా ఏదో ఒక కంటెంట్ను మనం ఎట్లయితే విలువలను పెంపొందిస్తామో, ఎట్లయితే సంస్కృతిని పెంపొందిస్తామో, ఎట్లయితే సాంప్రదాయాన్ని కాపాడతామో, ఎట్లయితే కుల మతాలకు అతీతంగా, మనదొక సెక్యులర్ స్టేట్ కాబట్టి మన భావజాలం కూడా మతాలు, కులాలు అనేది పక్కన పెట్టేసి ఒక చక్కని సాంప్రదాయాన్ని, చక్కని సంస్కృతిని పెంపొందించే విధంగా మన పాఠశాలల్లోనే తయారు కావాలని మేమందరం కూడా జిజ్ఞాస, మా ఆలోచన విధానం కూడా అదే. మేము జిఆర్ ట్రస్ట్ ద్వారా కూడా నెక్స్ట్ మెడిచల్, అలాగే నెక్స్ట్
వనపర్తి, ఇలాగే రంగారెడ్డి, ఈ హైదరాబాద్లో కూడా మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. మరి దానికి సెంట్రల్ కమిటీ మెంబర్ నీలా గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు జిఆర్ ట్రస్ట్ వారికి సెంట్రల్ కమిటీ మెంబర్. వారే మాకు ఆర్గనైజ్ చేస్తూ ఇట్లాంటి ఎథిక్స్ మీద, వాల్యూస్ మీద ఒక 1 year ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నాట్ ఓన్లీ ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్స్కు, టీచర్స్ కూడా ఒక 4-5 రకాల ఒక పండుగల విశిష్టత కూడా, పండుగలన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాం మనం. ఒక దసరా అంటే ఎలా చేయాలి, రంజాన్ అంటే ఎలా చేయాలి, బక్రీద్ అంటే ఎలా చేయాలి, ఒకవేళ సంక్రాంతి అంటే ఎలా చేయాలి, ఒక కృష్ణాష్టమి వేడుకలు ఎలా చేయాలి, ప్రతి పండుగ యొక్క విశిష్టతలు. ఎందుకంటే ఇళ్ళలో ఆ కార్యక్రమాలు జరగట్లేదు, తల్లిదండ్రులంతా కూడా బిజీ. ఇలా ఉమ్మడి కుటుంబం అనేది లేదు, ఒక చిన్న కుటుంబం వచ్చేసింది. నాయనమ్మలు, తాత దగ్గర నేర్చుకోవాల్సిన అంశాలు, వాళ్ళ అనుభవాన్ని తీసుకునే ఏదైతే సంస్కృతి ఉందో అది ఈరోజు లేదు. ఏదైతే మనకు పుస్తకాలు, కథల పుస్తకాలు కూడా ఈరోజు లేవు. మరి ఇవన్నిటిని కూడా నేర్చుకునే విధంగా మనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెట్టాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ అనండాలి.